ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చేస్తున్నానండి. మా ఊరి దగ్గర చెట్లు ఎక్కి కోసుకొచ్చుకుంటుంటే వీటి విలువ తెలియలేదు. ఈరోజు 100 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకుంటున్నాం ఈ చింత చిగురును. 100 గ్రాములు 100 రూపాయలంట. చింత చిగురు బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. చింత చిగురు పచ్చడికి ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, మినపగుండ్లు, ధనియాలు. ముందుగా బాండి పెట్టేసి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకుందాము. కొద్దిగా దోరగా వేగనిద్దాము. లైట్గా వేగాక అప్పుడు ధనియాలు, మినపప్పు, జీలకర్ర కొద్దిసేపు తిప్పుతామండి. మినపప్పు ఇవన్నీ కూడా దోరగా వేగాలి. మిరపకాయలు వేగాయి, అవి ముందు తీసి పక్కకు పెట్టుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేగనిచ్చేసి తీసేయాలి. ఇవి కూడా వేగాయండి, తీసి పక్కకు వేసుకొని చల్లార్చుకున్నాము. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి చింత చిగురు వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇది తొందరగానే మగ్గిపోయింది చింత చిగురు. 5 నిమిషాల్లో మగ్గిపోయిందండి చింత చిగురు. ఇది కొద్దిగా అట్లా నీరుగా ఉన్నప్పుడే తీసేసుకుందాము. మరి గట్టిగా కాకుండా ఆ స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇవి చల్లారాయండి, మిక్సీకి కొట్టేసుకుందాము. చింత చిగురు ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా దీంట్లో కూడా వేసుకుందాము. ఇది పొడి కొట్టుకున్నాం కదా, ఇప్పుడు చింత చిగురు వేద్దామండి. 4 చిన్నుల్లిపాయలు రెప్పలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పచ్చడి మరీ గట్టిగా ఉంటుందండి. కొద్దిగా కాచి చల్లార్చిన వేడి నీళ్ళు పోసుకుంటాను. కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ చాలండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాక పచ్చడి ఇలా ఉంది. దీన్ని కొద్దిగా తాలింపు వేసేద్దాం. తాలింపుకు బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేద్దామండి. నూనె వేడయ్యాక 2 ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా దోరగా వేగనిద్దామండి. అన్నీ ఎర్రగా వేగింది. పచ్చడి వేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా తిప్పుకున్నాక మొత్తం తిప్పుకున్నాక ఉల్లిపాయలు మన ఇష్టం అండి. మనకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఉల్లిపాయలు వేసుకోవడం ఇష్టం, అందుకని వేసుకుంటున్నాను. చింత చిగురు పచ్చడి రెడీ అయింది. చూసారు కదా, చింత చిగురు పచ్చడి. ఇది ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.